ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చలికాలానికి ఇంకా నిద్ర బాగా పట్టాలి, కోజీగా వెచ్చగా బ్లాంకెట్ కప్పుకుని అని అంటారు, బికాస్ తొందరగా చీకటి పడుతుందని. ఇస్ ఇట్ ట్రూ? స్లీప్ డిస్టర్బెన్స్ ఉండి నిద్ర పట్టని వాళ్ళకి మాత్రం అసలు రాత్రంతా నిద్ర పట్టకుండా కూడా ఉండొచ్చు. పేషెంట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నారండి? స్లీప్ యాప్నియాలో ఈ విండ్ పైప్ ఇష్యూస్, ఎయిర్వే ఇష్యూస్. ఇన్ఫర్టిలిటీకి ఒక ప్రధానమైన కారణం స్లీప్లెస్నెస్, ఇన్సామ్నియా అని అంటుంటున్నారు. అది ఎంతవరకు నిజమండి? 100% నిజం అది. ఇప్పుడు చూస్తే చాలా మంది మన చుట్టూ ఉన్న వాళ్ళలో కూడా అట్లీస్ట్ ఒక 30% ఆఫ్ పీపుల్ అన్ని టెస్ట్లు చేస్తారు, అంతా అయిపోయింది, బట్ రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ ఏంటో తెలియదు అని అంటారు. రైట్. సో వాళ్ళని మనం ఒక సింపుల్ క్వశ్చన్, మీ స్లీప్ ఎలా ఉంది అని క్వశ్చన్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి స్లీప్లెస్నెస్ ఇష్యూస్, డ్యూరేషన్ వైజ్ తక్కువ ఉండడమో, క్వాలిటీ వైజ్ పూర్ ఉండడమో, లేదంటే స్లీప్ యాప్నియా ఇష్యూ ఉండడం, ఇవన్నీ జరుగుతాయి. అంటే కొంతమంది నిద్రలో మాట్లాడతారు, ఇలాంటి పేషెంట్స్ ఉంటారా అని? ఈ మజిల్స్ అనేవి యాక్టివ్ ఉంటాయి. అంటే మనకు తెలియకుండా ఎవరితోనో మాట్లాడేయడం, లేచి నడుచుకుంటూ వెళ్ళిపోవడం, ఇవన్నీ చేసేస్తుంటాం. ఇప్పుడు ఎవరైనా మనల్ని అటాక్ చేస్తున్నారు అంటే డిఫెన్స్ చేసుకోవాలి, వాళ్ళని కొట్టాలి అని అంటే మనం కలలో మనం పడుకొని నిద్రలో మన బెడ్ పార్ట్నర్ ని కొడుతున్నాం. ఓహో, పక్కనున్న వాళ్ళని అందుకే కొడుతుంటారు నిద్రలో. నిద్రలో కొట్టడము, మాట్లాడడము, నడవడము. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దేర్ ఆర్ స్లీప్ రిలేటెడ్ ఈటింగ్ డిసార్డర్స్. ఈటింగ్ డిసార్డర్స్? ఎస్. నిద్రలో తినడం. నిద్రలో తినడం. సడన్ గా వాళ్ళు కళ్ళు తెరుచుకుని నడుస్తారా, మూసుకుని నడుస్తారా? కళ్ళు మూసుకునే నడుస్తారు. స్లీప్ వాకింగ్ చేసే వాళ్ళు కళ్ళు తెరుచుకుని ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. స్లీప్ వాకింగ్ చేసే వాళ్ళు అలాగే నడుస్తారు. కొంతమంది మాత్రం చాలా స్లీప్ లో కూడా చాలా రొమాంటిక్ గా తయారయ్యే పార్ట్నర్స్ ఉంటారని వింటాం, చదువుతూ ఉంటాం. ఇస్ దట్ ట్రూ అండి? యా, ఇట్స్ కాల్డ్ సెక్సోసోమ్ని. సో దీంట్లో ఏంటి అంటే ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు అనుకోండి, హూఎవర్ ఇస్ డిసార్డర్డ్, సో వాళ్ళు నిద్రలో ఉంటారు కానీ వాళ్ళు సెక్స్ పర్ఫామ్ చేస్తారు. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. నిద్రపోవడం గురించి, నిద్ర లేమి గురించి గత కొన్ని వారాల్లో, కొన్ని నెలల్లో చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం ఫ్రమ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ డాక్టర్ హర్షిని ఎర్రబెల్లి, ఫౌండర్ ఆఫ్ స్లీప్ థెరపెటిక్స్. అండ్ ఇవాళ స్లీప్ థెరపెటిక్స్ స్పెషల్ సిరీస్లో భాగంగా చాలా రకాల స్లీప్ డిజార్డర్స్ ఉంటాయి. అంటే అవి వింటే కూడా ఇలా జరుగుతుందా అని ఎవరు నమ్మరు, కానీ వాస్తవంగా ఎలాంటి కేసులు బయటపడతాయో మాట్లాడదాం. షీఈస్ బ్యాక్ విత్ అస్ హియర్ టుడే. చలికాలంలో ముఖ్యంగా చాలా మందికి స్లీప్ డిజార్డర్స్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. సో హర్షిని గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ హర్షిని, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ అగైన్. హాయ్ స్వప్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చలికాలానికి ఇంకా నిద్ర బాగా పట్టాలి, కోజీగా వెచ్చగా బ్లాంకెట్ కప్పుకుని అని అంటారు, బికాస్ తొందరగా చీకటి పడుతుందని. ఇస్ ఇట్ ట్రూ? సో యాక్చువల్లీ అయితే తొందరగా నిద్ర రావాలి. కొంతమందికి డే టైమ్ స్లీపీనెస్ లాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి, లేదా ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్, రాత్రి పడుకున్నా కానీ క్వాలిటీ సరిగా లేనప్పుడు ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్ ఉన్న వాళ్ళకి రోజు ఇంకా వచ్చే టైం కంటే నిద్ర ఫాస్ట్గా వస్తుంది. బట్ కొంతమందికి అంటే ఆల్రెడీ స్లీప్ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళకి, నిద్ర పట్టట్లేదు అనే వాళ్ళకి, ఇన్సోమ్నియా పేషెంట్స్ అన్నాం కదా, సో స్లీప్ డిస్టర్బెన్స్ ఉండి నిద్ర పట్టని వాళ్ళకి మాత్రం మేబీ అసలు రాత్రంతా నిద్ర పట్టకుండా కూడా ఉండొచ్చు. సో స్లీప్ డిస్టర్బెన్సెస్ అన్ని ఎగ్జాగరేట్ అవుతాయి వింటర్ సీజన్లో. సో ఇప్పుడైతే మరి ఎక్కువ మంది మీ దగ్గరకు వస్తున్నారా పేషెంట్లు? ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నారండి? మోస్ట్ కామన్ ఏంటంటే యాజ్ వి డిస్కస్ స్లీప్ యాప్నియా, ఇది వరకు కూడా డిస్కస్ చేశాం కదా, స్లీప్ యాప్నియాలో ఈ విండ్ పైప్ ఇష్యూస్, ఎయిర్వే ఇష్యూస్, సో ఇవన్నీ ఎగ్జాగరేట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు సోర్ థ్రోట్స్, నోస్ బ్లాక్స్, లేదంటే ఫీవర్స్, ఇవన్నీ ఉంటాయి కాబట్టి, అండ్ వైరల్ ఇన్ఫెక్షన్ యాజ్ సచ్ కూడా స్లీప్లెస్నెస్ని కూడా ట్రిగ్గర్ చేస్తుంది. సో ఈ నోస్ బ్లాక్, సోర్ థ్రోట్ ఇవి ఉన్నప్పుడు ఏంటంటే ఎయిర్వేలో రెసిస్టెన్స్ పెరుగుతుంది కాబట్టి స్నోరింగ్ ఎక్కువైపోయి, సో క్వాలిటీ ఆఫ్ ద స్లీప్ డిస్టర్బ్ అయిపోయి అలా స్లీప్ యాప్నియా అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో ఇవన్నీ కొంతవరకు మీరు చెప్తున్నవి బికాస్ సీజనల్ కాబట్టి దాన్ని ఇంకొక చాలా జెంటల్గా హ్యాండిల్ చేసి బహుశా సొల్యూషన్ వస్తుంది అనుకోవచ్చా? ఎస్, రైట్. ఇన్ఫర్టిలిటీకి ఒక ప్రధానమైన కారణం స్లీప్లెస్నెస్, ఇన్సామ్నియా అని అంటుంటున్నారు. అది ఎంతవరకు నిజమండి? 100% నిజం అది. సో యాజ్ అ హోల్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ తీసుకున్నప్పుడు దాంట్లో డిఫరెంట్ రీజన్స్, స్టిల్ టీబీ యాజ్ అ రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ, సో డిఫరెంట్ అదర్ రీజన్స్ ఫర్ ఇన్ఫర్టిలిటీస్ అన్నీ కూడా ఎస్ ట్రూ. డయాబెటీస్, హైపోథైరాయిడిజం, ఇవన్నీ స్టిల్ ప్రామినెంట్ రీజన్స్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. కానీ ఇప్పుడు చూస్తే చాలా మంది మన చుట్టూ ఉన్న వాళ్ళలో కూడా అట్లీస్ట్ ఒక 30% ఆఫ్ పీపుల్ అన్ని టెస్ట్లు చేస్తారు, అంతా అయిపోయింది, బట్ రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ ఏంటో తెలియదు అని అంటారు. రైట్. సో వాళ్ళని మనం ఒక సింపుల్ క్వశ్చన్, మీ స్లీప్ ఎలా ఉంది అని క్వశ్చన్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి స్లీప్లెస్నెస్ ఇష్యూస్, డ్యూరేషన్ వైజ్ తక్కువ ఉండడమో, క్వాలిటీ వైజ్ పూర్ ఉండడమో, లేదంటే స్లీప్ యాప్నియా ఇష్యూ ఉండడం, ఇవన్నీ జరుగుతాయి. స్లీప్ ఇస్ వన్ థింగ్ వేర్ మన హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి.
రైట్. సో మన స్లీప్లో లైట్ స్లీప్, డీప్ స్లీప్ అని ఉంటుంది. కరెక్ట్. లైట్ స్లీప్ ఇస్ కాల్డ్ NREM. దాంట్లో 3 స్టేజెస్ ఉంటాయి. డీప్ స్లీప్ ఇస్ REM. ఈ REM స్లీప్ అట్లీస్ట్ 90 మినిట్స్ ఉండాలి ఓవరాల్ 6 to 7 hours లో. మంచి హెల్దీ అడల్ట్స్ లో ఎంత వస్తుంది, ఎంత ఉంటుంది? 90 మినిట్స్ ఉంటుంది. 90 మినిట్స్. ఓకే. సో మనకి స్లీప్ అనే సైకిల్స్ లో అవుతుంది. NREM అండ్ దెన్ REM అగైన్ NREM. సో ఇట్లా 4 to 5 సైకిల్స్ కంప్లీట్ అయితే ప్రాపర్ గా నిద్రపోయినట్టు. అంతా కలిపి 90 మినిట్స్ ఉండాలి. ఎస్, అంతా కలిపి REM స్లీప్ 90 మినిట్స్ ఉండాలి. REM స్లీప్ 90 మినిట్స్ లేకుంటే దాని క్వాలిటీ కరెక్ట్గా లేకున్నా హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అవ్వవు. రైట్. సో హార్మోన్స్ అంటే ఇప్పుడు ఫర్టిలిటీ అనేది కంప్లీట్గా హార్మోన్స్, వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్, టెస్టోస్టిరాన్ ఆర్ ఎనీ అదర్ ఫీమేల్ హార్మోన్, ఎవ్రీథింగ్. సో వీటి ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పుడు న్యాచురల్గా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు REM NREM కి చెప్పారు కదా, REM స్లీప్ బాగా ఉన్న వాళ్ళు పొద్దున్న లేచినప్పుడు ఎలా ఉంటుందండి వాళ్ళ ఫీలింగ్? చాలా ఫ్రెష్గా. ఇప్పుడు కొంతమందికి క్వాంటిటీ 5 hours పడుకుంటారు. సో కొంతమంది 8 hours 9 hours పడుకుంటారు. 5 hours పడుకున్నా నేను ఫ్రెష్గానే ఉన్నాను అనే వాళ్ళు ఉంటారు. 8-9 hours పడుకున్నా కానీ ఐఎమ్ స్టిల్ ఇంకా నాకు నిద్ర సరిపోలేదు అనే వాళ్ళు కూడా ఉంటారు. రైట్. సో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ REM స్లీప్. సో 90 మినిట్స్ కంప్లీట్ చేసుకొని క్వాలిటీ REM స్లీప్ ఉంటే ఫ్రెష్నెస్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెష్నెస్ అండ్ మెమరీ కన్సాలిడేషన్. టోటల్గా మెమరీ అనేది REM స్లీప్లో కన్సాలిడేట్ అవుతుంది. మనకి ఏదైనా ఇప్పుడు చదివి ఒక నాప్ తీసుకుంటే తర్వాత ఎక్కువ గుర్తుంటుంది అని కొంతమంది అంటుంటారు కదా, దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ REM స్లీప్. ఈ REM స్లీప్ బాగా అవ్వడానికి ఏమిటేమిటి ఉంటాయి మామూలుగా టెక్నిక్స్? ఒకటి, స్ట్రెస్ రిలీవింగ్ కోసం డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. వై స్ట్రెస్ రిలీవింగ్ అని స్పెసిఫిక్గా చెప్తున్నా అంటే, ఇప్పుడు మనం డే అంతా వర్క్ చేసి ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత అలాగే అదే ఆలోచించుకుంటూ ఇఫ్ యూ డోంట్ గివ్ ఎ బ్రేక్ అలాగే నిద్రలోకి వెళ్తే ఆ స్ట్రెస్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంటుంది. అవును. సో రిపీటెడ్గా స్లీప్ డిస్టర్బెన్స్, క్వాలిటీ మంచిగా ఉండకపోవడము, సో REM కూడా షార్ట్ అవ్వడము, ఇదంతా ఉంటుంది. ఎప్పుడైతే మనము డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, దాంట్లో JPMR ఎక్సర్సైజ్ అని ఇట్స్ అ వెరీ సైంటిఫికలీ ప్రూవెన్ ఎక్సర్సైజ్. అండ్ నా పేషెంట్స్లో కూడా నేను ఫస్ట్ JPMR ఇచ్చిన తర్వాత నెక్స్ట్ విజిట్లోనే స్టార్ట్ మెడికేషన్. సో 50% ఆఫ్ ద పేషెంట్స్ దే ఫీల్ ఫైన్ ఓన్లీ విత్ దిస్ JPMR ఎక్సర్సైజ్. అంటే పడుకునే ముందు చేయవలసిన పడుకునే ముందు చేయాల్సిన ఎక్సర్సైజ్ అండ్ ఓన్లీ 10 minutes. రైట్. సో ఈ ఎక్సర్సైజ్ చేసి పడుకుంటే కనుక డెఫినెట్లీ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, REM స్లీప్ బాగుంటుంది. స్లీప్ నిద్ర పట్టకపోవడం గురించి చాలా సార్లు మాట్లాడాము. ఈ REM స్లీప్ లో కూడా చాలా రకాల డిజార్డర్స్ ఉంటాయని వింటూ ఉంటాం. అంటే కొంతమంది నిద్రలో మాట్లాడతారు, కొంతమంది నిద్రలో ఏమిటేమిటో చేసేస్తారంటారు. సో దీని గురించి చెప్పండి, ఇలాంటి పేషెంట్స్ ఉంటారా అని? యా, డెఫినెట్లీ ఉంటారు. అండ్ ఇట్స్ కాల్డ్ పారాసోమ్నియాస్. సో పారాసోమ్నియాస్ అంటే మామూలుగా మనకు స్లీప్లో ఏమవుతుంది అంటే, మనము లేస్తున్నప్పుడు మజిల్స్ యాక్టివ్ ఉంటాయి, బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ యాక్టివ్. అదే పడుకున్నప్పుడు మన మజిల్స్ అండ్ అదర్ ఆర్గన్స్ కూడా రెస్ట్లోకి వెళ్ళాలి. ఇన్ఫ్యాక్ట్ మజిల్స్ నియర్లీ పారలైజ్ అయిపోవాలి. అలా అయిపోతేనే మనకి ఈవెన్ కళలు వచ్చినా ఏదొచ్చినా కానీ మనం అది యాక్ట్ అవుట్ చేయకుండా ఉంటాం. ఇప్పుడు బయట మనకి ఏదన్నా ఆలోచన వస్తే, ఇప్పుడు ఎవరినన్నా కొట్టాలనిపించింది అనుకోండి, కొట్టడానికి ఈజీగా కొట్టాలి అని చెప్పగానే ఓకే అని చేయలేస్తుంది. బట్ ఇదే నిద్రలో కొట్టాలనిపించినా కానీ కొట్టలేం కదా. సో దట్ ఈస్ హౌ అవర్ స్లీప్ ఫంక్షన్స్. సో NREM అనే లైట్ స్లీప్లో ఏంటి అంటే, స్టిల్ మనం బాడీలీ మూమెంట్స్ చేయగలుగుతాం. సో మజిల్స్ ఇంకా స్టిల్ ఇన్ అన్ యాక్టివ్ స్టేట్ ఉంటాయి. మెల్లగా ఇన్యాక్టివ్ స్టేట్లోకి థర్డ్ స్టేజ్కి వెళ్ళే వరకు ఆ ప్రాసెస్లో వెళ్తుంటుంది. కానీ REM స్లీప్లో బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది, ఐ మూమెంట్ అనేది ర్యాపిడ్ అవుతుంది. సో మీరు ఎవరైనా డీప్ స్లీప్లో ఉన్నప్పుడు చూడండి, మెయిన్గా చిన్నపిల్లలు ఎక్కువ కనిపిస్తుంది. వాళ్ళు పడుకోగానే ఇలా కళ్ళు మూవ్ అవుతూ ఉంటాయి. అవును. ఐలిడ్ క్లోజ్ ఉంటుంది కానీ ఐబాల్ మూవ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ వై ఈ స్లీప్ స్టేజ్ నేమ్ కూడా ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అంటాం. సో కానీ అంత బ్రెయిన్ యాక్టివ్ ఉండి ఈవెన్ ఐబాల్ యాక్టివ్ ఉన్నా కానీ బట్ మన మజిల్స్ మాత్రం పారలైజ్డ్ స్టేట్కి వెళ్తాయి. అండ్ దట్ ఈస్ వెన్ డ్రీమింగ్ హ్యాపెన్స్. సో మనము సబ్కాన్షియస్ మెమరీలో ఆ రోజు కానీ మన ఆలోచనలు కానీ ఏవేవైతే ఆలోచిస్తాయో అవన్నీ కూడా ఒక డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఫామ్లో. సో హౌ ఇండైరెక్ట్ ఆర్ సబ్కాన్షియస్ మెమరీ అంటే, ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, మన చుట్టూ ఎన్నో అవుతుండొచ్చు, అవన్నిటిని మనం కాన్సన్ట్రేట్ చేయట్లేం, ఈ డిస్కషన్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. కానీ ఆ చుట్టూ ఉన్నవన్నీ సబ్కాన్షియస్ మెమరీలోకి వెళ్తాయి. అవన్నీ ఒక స్టోరీ లాగా ఫ్రేమ్ అయిపోయి మనకు డ్రీమ్ అనేది వస్తుంది. సో ఆ డ్రీమ్ యాక్టివ్ మైండ్ చేస్తుంటది. సో మెనీ టైమ్స్ ఈ డ్రీమ్ మనకు గుర్తుంటది. రైట్. అంటే మనకు తెలియకుండా ఎవరితోనో మాట్లాడేయడం, లేచి నడుచుకుంటూ వెళ్ళిపోవడం, ఇవన్నీ చేస్తుంటాం. ఇప్పుడు ఎవరైనా మనల్ని అటాక్ చేస్తున్నారు అంటే డిఫెన్స్ చేసుకోవాలి, వాళ్ళని కొట్టాలి అని అంటే మనం కలలో డిఫెన్స్ మెకానిజం ప్లే చేసినట్టు, కానీ యాక్చువల్లీ
మనం పడుకొని నిద్రలో మన బెడ్ పార్ట్నర్ని కొడుతున్నాం. ఓహో, పక్కనున్న వాళ్ళని అందుకే కొడుతుంటారు నిద్రలో. ఎస్, నిద్రలో కొట్టడము, మాట్లాడడము, నడవడము. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దేర్ ఆర్ స్లీప్ రిలేటెడ్ ఈటింగ్ డిసార్డర్స్. ఈటింగ్ డిసార్డర్స్, నిద్రలో తినడం. సో బయట చూసేవాళ్ళు వీడు ఎంత తిండిపోతే అయితే మాత్రం మరీ నిద్రలో లేసి మరీ ఇట్లా తింటున్నాడు అని అనుకుంటారు. బట్ యాక్చువల్లీ వాళ్ళు నిద్రలోనే ఉంటారు. సో వాళ్ళు నిద్రలోనే ఉంటారు. వాళ్ళకి తిన్నది కూడా వాళ్ళకి నెక్స్ట్ డే గుర్తు కూడా ఉండదు. కానీ వాళ్ళు ఎలా అంత కాన్షియస్ గా కరెక్ట్ ప్లేస్ కి ఎలా వెళ్తారు? గోడ కొట్టుకోకుండా బికాస్ నేను చెప్పా కదా, మెమరీ కన్సాలిడేషన్. సో మెమరీ అంతా ఇప్పుడు మనం రోజు నడిచే ప్లేస్ లో మనకి కొన్నిసార్లు కళ్ళు మూసుకొని కూడా వి ప్రాబ్లీ కెన్ వాక్. అంటే బేసికలీ వాళ్ళు లేచి అలా వెళ్ళిపోయి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకొని ఆ మ్యారినేటెడ్ ఫిష్, అన్కుక్డ్ ఫిష్ ఆర్ అన్కుక్డ్ మీట్ అలాగే తినేస్తారు. సో ఎందుకంటే మనం పొద్దున్న లేసి నువ్వు అట్లా ఎట్లా తిన్నావు, నీకు అలా ఎలా తినాలనిపించింది పచ్చిది అంటే నేను ఎప్పుడు తిన్నా, నేను తినలే కదా అంటారు కదా. సో నీకేదో పూనింది, ఏదో దయ్యం పట్టింది, అందుకనే వెళ్ళి అలా తిన్నావు నువ్వు. సడన్ గా వాళ్ళు కళ్ళు తెరుచుకుని నడుస్తారా, మూసుకుని నడుస్తారా? కళ్ళు మూసుకొనే నడుస్తారు. కొంతమంది మాత్రం కళ్ళు తెరుచుకొని కూడా నడవచ్చు. బికాస్ అది కూడా చూసాం మనం సినిమాలో చూపిస్తూ ఉంటారు. స్లీప్ వాకింగ్ చేసే వాళ్ళు కళ్ళు తెరుచుకుని ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. స్లీప్ వాకింగ్ చేసే వాళ్ళు అలాగే నడుస్తారు. కొంతమంది మాత్రం కళ్ళు మూసుకొని నడుస్తారు. కళ్ళు మూసుకొని నడిచినప్పుడు అట్లీస్ట్ అది ఆ నిద్రలో నడవడంలే అనుకుంటారు. కానీ కళ్ళు తెరుచుకొని వైడ్ ఓపెన్ నడుస్తున్నప్పుడు దే విల్ నాట్ అండర్స్టాండ్. చాలా స్లీప్ లో కూడా చాలా రొమాంటిక్ గా తయారయ్యే పార్ట్నర్స్ ఉంటారని వింటాం, చదువుతుంటాం. ఇస్ దట్ ట్రూ అండి? యా, సో ఇట్స్ కాల్డ్ సెక్సోసోమ్ని. సో దీంట్లో ఏంటి అంటే ఒక ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు అనుకోండి, హూఎవర్ ఇస్ డిసార్డర్డ్. సో వాళ్ళు నిద్రలో ఉంటారు కానీ వాళ్ళు సెక్స్ పర్ఫామ్ చేస్తారు తెలియకుండా. సో పార్ట్నర్ నెక్స్ట్ డే మార్నింగ్ దాని గురించి ఏదైనా కాన్వర్సేషన్ చేసినప్పుడు నేను ఎప్పుడు చేశాను, నేను అలా ఏం చేయలేదని అంటారు. అయితే దిస్ ఈజ్ ఓకే వెన్ దిస్ ఇస్ అ పార్ట్నర్, దిస్ స్టిల్ ఓకే, మేబీ వాళ్ళు నవ్వుకొని వదిలేస్తారు కావచ్చు. కొన్నిసార్లు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు ఏ ఫ్లైట్లోనో ట్రైన్లోనో పడుకున్నప్పుడు దెన్ ఈ సెక్స్ టాకింగ్, సో ఆ లాంగ్వేజ్ యూజ్ చేసినప్పుడు, లేదంటే వాళ్ళు పక్కన వాళ్ళని ముట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు అది వల్గర్ బ్యాడ్ బిహేవియర్ లా కనిపిస్తుంది. బట్ యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ అదొక డిసార్డర్ కూడా అయి ఉండొచ్చు. సో దట్స్ వై లునాటిక్స్ అని అంటారు కదా ఈవెన్ మన లీగల్ టర్మినాలజీలో. సో ఎవరినైనా ఇమీడియట్గా తీసుకెళ్ళి పనిష్ చేయరు, వెళ్ళి ఫస్ట్ మెడికల్ ఇంట్రాగేషన్ చేస్తుంటారు. సో మెడికల్ ఇంట్రాగేషన్స్లో ఇలాంటి డిసార్డర్స్ ఏదైనా ఉంటాయని అంటే దెన్ దే విల్ బీ లైక్ ట్రీటెడ్. ఒకవేళ లేదు ఇట్స్ అ ప్రాపర్ వాళ్ళు, ఎందుకంటే నేను ఎందుకు ఈ పాయింట్ కూడా చెప్తున్నా అంటే ఈ డిసార్డర్ ఉంది అని నేమ్ చేసుకొని కొంతమంది దాన్ని మిస్యూజ్ కూడా చేసుకోవచ్చు. కానీ అదే ఇంట్రాగేషన్ లో థరో ఇంట్రాగేషన్ ఒక ఇన్వెస్టిగేషన్ ద్వారా బయటపడవలసిన విషయాలు ఇవన్నీ కూడా. సో దీని జస్టిఫికేషన్ అయితే అవ్వకూడదు. దీన్ని ఎలా సెట్ చేస్తారు మామూలుగా మీరు స్లీప్ థెరపెటిక్స్ కి ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు? మెయిన్ గా స్ట్రెస్ ని మనం అడ్రస్ చేస్తుంటాం. సో వాళ్ళకి ఏదైనా అండర్లయింగ్ స్ట్రెస్ ఉందా సైకలాజికల్గా, లేదా పర్సనల్, ఫ్యామిలీ, ప్రొఫెషనల్, ఇలాంటి వాటిని మనం కౌన్సిలింగ్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీతో ఫస్ట్ అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాం. సెకండ్ థింగ్ యోగా, మెడిటేషన్ అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ఇవన్నీ సెకండ్ పార్ట్. ఇవన్నీతో పాటు స్లీప్ హైజీన్, ఎందుకంటే కొంతమంది స్లీప్ టైమింగ్స్ రిపీటెడ్గా మారుస్తుంటారు. సో వాళ్ళు తాగే కాఫీ, టీ ఇవన్నీ ఏది కూడా కరెక్ట్గా ఉండదు, బ్యాలెన్స్డ్ ఫుడ్ ఉండదు. ఇలాంటి వాటి వల్ల కూడా ట్రిగ్గర్ అవుతుంటాయి. ఇవన్నీ ఫస్ట్ సెట్ చేసిన తర్వాత అప్పుడు కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ లేదు అన్నప్పుడు దెన్ విల్ గో ఫర్ మెడికేషన్. వీటికి మెడికేషన్స్ ఉంటాయి. ఇది స్లీప్ పారాలిసిస్ అంటే ఏమిటండి అసలు? స్లీప్ పారాలిసిస్ అని అంటే మామూలుగా మనం పడుకున్నప్పుడు ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసాం కదా, మజిల్స్ అన్ని రిలాక్స్డ్ స్టేట్కి వెళ్ళిపోతాయి, బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది, దట్ ఈస్ రెమ్ స్లీప్ అని. కొన్నిసార్లు ఏమైపోతుందంటే బ్రెయిన్ అనేది అవేక్ అయిపోతుంది కానీ మజిల్ ఇంకా పారలైజ్డే ఉంటుంది. సో అవేక్ అయినా పారలైజ్డే ఉన్నప్పుడు వాళ్ళు లేవాలని అనుకుంటారు, బెడ్ మీద నుంచి లేవలేకపోతారు. వాళ్ళు బ్రీత్ తీసుకోవాలి గట్టిగా అనుకుంటారు, తీసుకోలేకపోతారు. సో దట్ ఈస్ కాల్డ్ పారాలిసిస్. సో నార్మలీ డీప్ స్లీప్లో అయితే మనకి బ్రెయిన్ వేరే స్లీప్లోనే ఉన్నా ఇట్ ఈస్ యాక్టివ్, బట్ ఇట్ ఈస్ ఇన్ స్లీప్, ఇట్ ఈస్ యాక్టివ్ ఇన్ అన్ అదర్ మోడ్, ఇట్ ఈస్ ఇన్ ద మోడ్ ఆఫ్ డ్రీమింగ్. బట్ ఈ వేక్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా నేను లేసా అర్థమైన తర్వాత బెడ్ మీదకి లేవలేకపోతే ఓకే నా కాలు చేతులు పడిపోయాయా, నాకేమైంది, నేను ఎందుకు లేవలేకపోతున్నా, ఇలా ఒక భయంకరమైన ఫీలింగ్ వస్తుంది. అవును, ఎంతసేపు ఉంటుంది అది? ఇది ఒక 5 seconds to 5 minutes వరకు కూడా ఉండొచ్చు. సో ఎవరైతే మోర్ దాన్ 10 seconds, మోర్ దాన్ 15 seconds ఇది ఫేస్ చేస్తారో వాళ్ళకి ఇది గుర్తుంటుంది. ఇమ్మీడియట్ గా దే కమ్. యా,
చాలా ట్రామాటిక్ గా ఉంటుంది. చాలా ట్రామాటిక్ ఉంటుంది. అండ్ స్లీప్ పెరాలసిస్ అనేది చాలాసార్లు ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక గోస్టో నాకు ఏదో ఒక దయ్యం వచ్చి మన మీద కూర్చొని మన చెస్ట్ని కంప్రెస్ చేసి సఫకేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ చాలా సార్లు నేను ఎక్స్పీరియన్స్ చేశానండి ఇది మీరు చెప్తున్న అంటే ఏదో పుష్ చేస్తున్నట్టు నిద్రలో ఏదో పిల్లో పెట్టి పుష్ చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఫీలింగ్ అది ఒక స్టేట్ లో అలా అనిపిస్తుంది, సగం మగత నిద్రలా అనిపిస్తుంది. యూ ఫీల్ యువర్ అవేక్ బట్ యువర్ యాక్చువల్లీ అస్లీప్. అది సో ఇదేంటండి, దిస్ ఆర్ అగైన్ స్ట్రెస్ ఇండ్యూస్డ్? యా, దిస్ ఇస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్ట్రెస్ ఇండ్యూస్డ్. స్లీప్ పారాలిసిస్ కామన్ గా 5 years to 25 years వాళ్ళకి వస్తుంటది. సో మోర్ కామన్ ఇన్ ఫీమేల్స్ ఐ మస్ట్ సే, ఎందుకంటే యాంగ్జైటీ అనేది ఫీమేల్స్లో ఎక్కువ చూస్తాం. సో డిప్రెషన్ కూడా ఫీమేల్స్లో ఎక్కువ చూస్తాం. సో యాంగ్జైటీ డిప్రెషన్ ఉన్న వాళ్ళలో ఇది ఎక్కువ కామన్. బట్ అదర్వైజ్ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ ఎవరైతే స్ట్రెస్, అగైన్ బ్యాక్ టు స్లీప్ హైజీన్ అండ్ ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ ఉండదో అండ్ టైమ్ ఫ్రేమ్స్ని ఎక్కువగా మార్చేవాళ్ళు. లైక్ ఐ నో ఫ్యూ పీపుల్ హూ ట్రావెల్ టు యూఎస్ అండ్ హియర్ ఆర్ అదర్వైజ్ యూఎస్, యూరోప్, ఇండియా ఇట్లా బై వర్చ్యూ ఆఫ్ దర్ బిజినెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్ అంటే మంత్కి ఒక ప్లేస్లో టైం ఫ్రేమ్ మారే వాళ్ళకి జనరలీ దిస్ ఇస్ సీన్. భయానకంగా ఉంటుంది ఆ టైంలో. అగైన్ ఇట్స్ వెరీ ట్రామటైజింగ్. ఒక ఫ్యూ ఇదివరకు డేస్ పడుతుంది అది మర్చిపోవడానికి ఆ ఎపిసోడ్. ఇదివరకు పేషెంట్స్ తక్కువ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఈ పేషెంట్స్ కొంచెం నంబర్స్ వైజ్ కొద్దిగా పెరుగుతున్నారు. హర్షిని గారు ఇది కంటిన్యూ చేస్తూ, వాట్ ఈస్ నార్కోలెప్సీ? సో నార్కోలెప్సీ ఇస్ వన్ కండిషన్ విచ్ ఇస్ వెరీ ఫ్యాన్సీ టు లిసన్. దాని మీద ఒక సినిమా తీయొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది పేషెంట్ పడుకొని నిద్రలో ఫ్రాగ్మెంటెడ్ స్లీప్ ఉంటుంది. పడుకుంటారు, నిద్రపోతారు, మళ్ళీ లేస్తారు, మళ్ళీ పడుకుంటారు. సో డిస్టర్బ్ స్లీప్. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు ఎలా ఏ టైంలో ఎప్పుడైనా కానీ రోడ్డు మీద అయినా కానీ వర్క్ చేసుకునేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ ఎప్పుడైనా పడిపోయి నిద్రపోవచ్చు. సో వాళ్ళ ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్ అంటే ఎప్పుడైనా నిద్ర రావడము అనేది డిఫరెంట్, కానీ అలా పడిపోయి నిద్రపోవడం అనేది డిఫరెంట్. సో అలా ఎప్పుడైనా పడిపోయి నిద్రపోయేదాన్ని నార్కోలెప్సీ అంటాం. అగైన్ ఇందులో 2 types ఉంటాయి. సో బేసిక్లీ టైప్ 1 ఏంటంటే అసోసియేటెడ్ విత్ క్యాటాప్లెక్సీ అంటాం. క్యాటాప్లెక్సీ అంటే నడుచుకుంటూ అలా కింద పడిపోయి పడుకోవడం. సో దాంట్లో మజిల్ టోనిసిటీ మొత్తం పోతుంది. సో టైప్ ఆఫ్ పారాలసిస్. సో ఈజీ లాంగ్వేజ్లో టైప్ ఆఫ్ పారాలసిస్. అంత ఇన్స్టెంట్గా నిద్రపోతారా? అంత ఇన్స్టెంట్గా. ఇప్పుడు మా రిసెప్షన్ నుంచి నా రూమ్కి వచ్చే దారిలో మధ్యలో ఒకసారి పడిపోయి నిద్రపోయిన వ్యక్తి కూడా ఉన్నారు. సో అన్కాన్షియస్ అయ్యారేమో, లో బీపీ అయిందేమో, ఆల్ దిస్. కానీ నిద్రపోయి స్నోర్ చేస్తారు. సో నిద్రపోయి స్నోర్ చేసినప్పుడు ఓకే నేను నిద్రలో ఉన్నాడు అనేది తెలుస్తుంది. సో మళ్ళీ మనం లేపి కొంచెం ఫోర్స్ఫుల్గా లేపితే లేస్తారు. లేచి వాళ్ళంతటా వాళ్ళే మళ్ళీ నడుచుకుంటూ వస్తారు. సో ఇవన్నీ టైప్ 1. టైప్ 2లో ఏంటి అంటే ఇలా మార్నింగ్ కొంచెం నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది, బట్ మరీ ఇంతలా ఇట్లా పడిపోయి నిద్రపోరు. బట్ అట్ ద సేమ్ టైం నైట్ హాలోసినేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఎవరో పిలుస్తున్నట్టు, మాట్లాడుతున్నట్టు అండ్ స్లీప్ పారాలసిస్. సో ఇవన్నీ నైట్ బాగా డిస్టర్బ్డ్ ఉంటుంది. ఈ నార్కోలెప్సీ కూడా నాట్ వెరీ కామన్ అని చెప్పచ్చా? యా, ఇట్స్ నాట్ వెరీ కామన్. కొంతమంది ఈవెన్ స్లీప్ స్పెషలిస్ట్ కూడా ట్రిగ్గర్ ఏంటి నిద్రపోవడానికి? సో వాళ్ళకి ఒరెక్సిన్, యాజ్ ఐ సెడ్, ఒరెక్సిన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఓహో. ఒరెక్సిన్ ఇస్ అ వేక్ ప్రమోటింగ్ హార్మోన్. సో ఇది డెఫిషియెంట్ ఉంటుంది. సో దీన్నే హైపోక్రెటిన్ అని కూడా అంటాము. ఈ కెమికల్ డెఫిషియన్సీ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. సో ఇది అగైన్ ఇది డెఫిషియన్సీ అనేది టైప్ 1లో చూస్తాం. అగైన్ టైప్ 2లో పోస్ట్ వైరల్ లేదా సమ్ టైమ్స్ ఇట్ ట్రిగ్గర్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో జెనెటిక్ ఉండడము, ఆల్ దీస్ ఆర్ సీన్ ఇన్ టైప్ 2. సో ఇవన్నీ కూడా మనం ఇవాళ మాట్లాడుతున్నవి అన్నీ కూడా దే ఆర్ ఎపిసోడిక్. అంటే ఒక జనరల్ కండిషన్ ఆఫ్ స్లీప్ డిజార్డర్గా కాకుండా ఇది ఒక ఎక్స్ట్రీమ్ కండిషన్, ఒక అక్యూట్ కండిషన్గానే చూడాలి. ఇట్ ఈస్ ఎ క్రానిక్ కండిషన్. కాకుంటే ఇది చాలా భయంకరంగా ఉంటాయి. అంటే ఒక పేషెంట్ దీన్ని భరించలేరు. చాలా మంది సూసైడ్ అటెంప్ట్స్ చేస్తుంటారు. అమ్మో. యా, నిద్రలో లేచి నడుచుకుంటూ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే సో భయపడి పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ తీసుకొస్తారు. ఎందుకంటే ఆ డ్రైవింగ్ చేస్తూ వాళ్ళు ఎటు వెళ్తారో కూడా తెలీదు. అండ్ నిద్రలో ఇట్లా వెపన్స్ తీసుకొని పక్కన వాళ్ళకి హార్మ్ఫుల్, వాళ్ళకి సెల్ఫ్ హార్మింగ్ చేసుకోవచ్చు. ఇలా ఏది పడితే తినడం కానివ్వండి. నిద్రలో కొన్నిసార్లు అరుస్తారు. సో అరవడము, భయపడ్డము, లేచి కూర్చొని ఏడవడము, ఇవన్నీ చేస్తారు. మీరు అన్నట్టుగా నిజంగా దయ్యమో అని పట్టింది అనుకుంటారు. యాక్చువల్లీ చూస్తే ఇఫ్ ఇదంతా తెలిసినప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్, బట్ జనరలీ ఇది ఎవరికి అవేర్నెస్ ఉంటుంది? హార్డ్లీ ఎనీబడి. సో ఈవెన్ మెడికల్ కమ్యూనిటీలో కూడా ఒక
మేబీ 10% అని చెప్పొచ్చు అవేర్నెస్ ఉన్నది ఇలాంటి సిచ్యువేషన్స్ది. చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఒక స్పెషలైజ్డ్ స్లీప్ సెంటర్ ఉండడం అనేది నిజంగా ఒక అదృష్టం. బికాస్ లేకపోతే ఎలా తెలుస్తాయి ఇలాంటివన్నీ? ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు ఫస్ట్ అసలు. యా అది సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే నిజంగానే ఫిజిషియన్ చెప్పే ప్రాబ్లమా ఇది అని. బట్ ఓవరాల్గా డాక్టర్ హర్షిని గారు, మంచి నిద్ర అందరికీ అవసరం కాబట్టి ఇప్పుడు ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్కి జెట్ లాగ్ పోవడానికి మీరు 2-3 టిప్స్ చెప్పండి. ఎలా నిద్రపోవాలి, ఎలా మేనేజ్ చేయొచ్చు? సో జెట్ లాగ్ జనరల్లీ మనము హౌ వి మేనేజ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ అనేది నైట్ ల్యాండ్ అయింది ఇండియాలో, సే యూ బీన్ ఇన్ యూఎస్, ఎక్కడో మనకు ఒక చాలా టైం ఫ్రేమ్ డిఫరెన్స్ ఉంది. సో ఇండియాలో రాత్రి 12ంటికి ఫ్లైట్ ల్యాండ్ అయింది, ఇంటికి వచ్చేసాం. అప్పుడు యూ హ్యావ్ టు టేక్ సమ్ మెలటోనిన్ ఆర్ ఎనీ సప్లిమెంటేషన్. సో జనరలీ మెలటోనిన్ ఏంటంటే మన రెగ్యులర్గా బాడీలో ప్రొడ్యూస్ అయ్యేదే కాబట్టి ఇట్ ఈస్ సేఫర్ టు యూస్. మెలటోనిన్ వేసేసుకుంటే జనరలీ డ్రౌజీనెస్ వస్తుంది, పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ యూ హ్యావ్ టు వేకప్ టు ద అలారం. అది 7, 8, 9, 6 అవర్స్ పడుకున్నారా, 7 అవర్స్ పడుకున్నారా, తర్వాత కంపల్సరీ అలారంకి లేవాలి. లేచి సన్లైట్ ఎక్స్పోజర్కి వెళ్ళాలి. సన్లైట్ మనల్ని ట్రిగ్గర్ అవేక్, ఇంకా చాలు లే అనడానికి అది సరిపోద్ది. సో ఇట్ విల్ వేక్ యూ అప్. ఒకవేళ మనము మార్నింగో మధ్యాహ్నమో ల్యాండ్ అయ్యాం, సపోజ్ 11 AM ల్యాండ్ అయ్యాం ఇండియాలో, దెన్ వాట్ టు డూ? సో 11 AM మనకు నిద్ర వస్తుంటుంది. సో బికాస్ అక్కడ నైట్ పడుకుంటాం కాబట్టి, అప్పుడు రాగానే ఇమీడియట్గా ఫ్రెష్ అప్ అయిపోయి మనము సన్లైట్ ఎక్స్పోజర్కి వెళ్ళాలి. సో సన్లైట్ ఇస్ ద సీక్రెట్ ఇక్కడ. సీక్రెట్. సో వన్స్ సన్లైట్ ఎక్స్పోజర్కి వెళ్ళి అండ్ యూ కెన్ టేక్ సపోర్ట్ ఆఫ్ కాఫీ, టీ, సో ఎనీథింగ్ విచ్ కీప్స్ యూ అవేక్ చేసినప్పుడు ఏంటి అని అంటే మీ నిద్ర అనేది జనరలీ పోస్ట్పోన్ అవుతుంటుంది. అఫ్ కోర్స్ 2-3 రోజులు సహజంగా ఉండే ఒక ఫెటీగ్ అది ఎలాగో ఉంటుంది టైం చేంజ్ వల్ల. బట్ మోర్ ఆర్ లెస్ కోప్ అయ్యి తొందరగా నార్మల్సీకి రావడానికి ఇదే మార్గం అంటారు. సన్లైట్ ఒకటి, మెలటోనిన్ ఒకటి. ఓవరాల్గా ఇవాళ సెషన్ ఇంటరాక్షన్ తర్వాత డాక్టర్ హర్షిని అర్థమవుతుంది, ఏదో హాయిగా నిద్రపోతామని అంత అవలీలుగా చెప్తాం, బట్ ఎన్ని సమస్యలు ఉంటాయి నిద్రపోవడం, క్వాలిటీ స్లీప్కి సంబంధించి. సో యాజ్ వి వైండ్ అప్, మీరు అనుకున్న ఒక 2-3 మంచి టిప్స్ ఈ వింటర్ సీజన్లో మంచి స్లీప్ని పెంపొందించుకోవడానికి. వింటర్ సీజన్ ఎస్పెషల్లీ నోస్ బ్లాక్ ఉన్నప్పుడు, లేదంటే ఏమైనా సైనస్ ఇష్యూ ఉన్న వాళ్ళకి, సో ఎనీ టైప్స్ ఆఫ్ సెక్రీషన్స్ ఉన్నాయి అని అంటే వేపర్ తీసుకోవడం, స్టీమ్ తీసుకోవడం, లేదా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్స్ కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేయడం. సో నేను కొంతమంది పేషెంట్స్ని చూస్తాను, వాళ్ళకి నోస్ బ్లాక్ ఉంటుంది కానీ ఎందుకు నేను మెడిసిన్ వాడనను, సో ఇలాంటి రీజన్స్తో చాలా పోస్ట్పోన్ చేస్తారు. అప్పుడు అది బాగా సివియర్ అయిపోయి ఇంకా స్లీప్ ఇష్యూస్ని కూడా ట్రిగ్గర్ చేస్తూ ఉంటుంది. అలా కాకుండా వెన్ సిమ్టమ్స్ ఆర్ లిటిల్ మైల్డ్, సిమ్టమాటిక్గా బేసిక్ ట్రీట్మెంట్ తీసుకొని మన టెంపరేచర్స్ వస్తే పారాసిటమాల్ తీసుకోవడం, ఇలాంటివి చేయడం ఒకటి. సెకండ్ థింగ్, రూమ్లో ఒకవేళ టూ కోల్డ్ ఉన్నప్పుడు వార్మర్స్ ఆర్ హ్యూమిడిఫైయర్స్ యూజ్ చేయడం టు కంట్రోల్ ద టెంపరేచర్. అండ్ థర్డ్ థింగ్, కవరింగ్ అవర్ సెల్స్ వెల్. మనం బయటికి వెళ్ళినప్పుడు వేరింగ్ అ స్వెటర్ ఆర్ అ మఫ్లర్ ఆర్ అ మాస్క్, ఇవన్నీ. అండ్ ఇప్పుడు కొంచెం హెచ్ఎంపీవీ అనే ఫియర్ కూడా కొంచెం ఉంది కాబట్టి ఇట్స్ ఆల్వేస్ సేఫ్. అదేం పెద్ద సీరియస్ వైరస్ కాదు, సీరియస్ ఇష్యూ కాదు యాక్చువల్లీ. అది కూడా 2001లోనే డిటెక్ట్ అయిన వైరస్. దాని గురించి కూడా బాగా హడావుడి చేసేస్తున్నారు చాలా మంది. అందులో అది ఎక్కువ చిన్న పిల్లకి వస్తుంది, మైల్డ్గా వస్తుంది. బట్ ఎనీవే సమ్ ఆర్ ద అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్కి వింటర్ అనేది ఇట్స్ ద మదర్ సీజన్ కాబట్టి, సో మాస్క్ వేసుకోవడము అండ్ వెళ్ళేటప్పుడు పబ్లిక్లోకి వెళ్ళేటప్పుడు కొంచెం సోషల్ డిస్టెన్సింగ్ అది మెయింటైన్ చేయడం. సో ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ అలాంగ్ విత్ అ బ్యాలెన్స్డ్ డైట్. సో బ్యాలెన్స్డ్ డైట్ కూడా ఇంపార్టెంట్. సో వన్ మోర్ థింగ్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఇన్ దిస్ ఎపిసోడ్ ఈస్, ఈ మధ్యలో మనం స్లీప్ టెక్స్టింగ్ అనేది కూడా చూస్తున్నాం. స్లీప్ టెక్స్టింగా అంటే REM స్లీప్ డిసార్డర్ ఇది కూడా? సో స్లీప్ టెక్స్టింగ్ ఇది NREM స్లీప్ డిసార్డర్. ఎందుకంటే మజిల్స్ ఆర్ ఫైన్, దే ఆర్ యాక్టివ్, దే ఆర్ ఏబుల్ టు డూ. సో స్లీప్ టెక్స్టింగ్లో ఏంటి అంటే అప్పటి వరకు పొద్దున్న నుంచి రాత్రి వరకు టెక్స్టింగ్ చేసి సో బ్రెయిన్ గాట్ ట్యూన్ టు ఇట్. నైట్ నిద్రలో కూడా తెలియకుండా నిద్రలో ఫోన్ పక్కనే ఉంటుంది, ఫోన్ తీసుకొని దే స్టార్ట్ టెక్స్టింగ్ ర్యాండమ్ మెసేజ్. ఆబ్వియస్లీ అర్థం లేకుండానే మెసేజ్ ఉంటాయి, బట్ అది ర్యాండమ్ పీపుల్కి ర్యాండమ్ మెసేజెస్ వెళ్తుంటాయి. రైట్. సో ఇది ఒక డిసార్డర్ లాగా మారిపోతుంది. సో అందుకనే మన టెక్స్టింగ్ అన్ని కూడా కొంచెం ఇది అంటే సెల్ ఫోన్స్ కి ముందు డిసార్డర్ ఉండేది కాదేమో. ఆబ్వియస్లీ అది అంటే మనకు లైఫ్ స్టైల్ ఇలా ఎక్స్పాండ్ అవుతున్న కొద్దీ కొత్త డిసార్డర్స్ కూడా తెచ్చుకుంటున్నాం. జాగ్రత్త పడాలి, బ్యాలెన్స్ మితం అని చెప్పి. సో దట్స్ అ వెరీ వెరీ ఇన్సైట్ఫుల్ థింగ్. అంటే బట్ ఇలా వచ్చారా పేషెంట్ మీ దగ్గరికి ఎవరన్నా? చిన్నపిల్లను అడాలసెంట్స్.
వచ్చారు ఒకళ్ళిద్దరు అడాలసెన్స్ వాళ్ళు నిద్రలో దే డూయింగ్ మూమెంట్ అని. ఇలా ఇలా ఫోన్ పట్టుకుని చేస్తారా? అంటే కొన్నిసార్లు ఫోన్ పట్టుకుంటారు, కొన్నిసార్లు ఓన్లీ ఎయిర్ లో దే కీప్ డూయింగ్ మూమెంట్స్. స్లీప్ టాకింగ్ వాకింగ్ అయిపోయింది. అది అడాలసెన్స్ ఒక్కరికి అని ఏం లేదు. ఎందుకంటే దీస్ డేస్ నేను చూసే ప్యాటర్న్ చాలా మంది పెద్దవాళ్ళు, అందులో ఆడవాళ్ళు, ఓకే 50 years to 65 years ఉన్న వాళ్ళు మెయిన్గా రాత్రి ఫోన్ యూజేజ్ చాలా ఎక్కువైపోయింది. సో వీళ్ళు అడాలసెంట్స్ని బీట్ చేసి కూడా ఫోన్ యూసేజ్ ఎక్కువైపోయింది. యా, సో వాళ్ళలో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త పడాలి అయితే, సెల్ ఫోన్ నుంచి మనం కాపాడుకోవాలి. యా, అట్లీస్ట్ పడుకునే హాఫ్ అన్ అవర్ టు 45 minutes ఏంటంటే ఇట్స్ అ బ్రేక్ ఫర్ యువర్ బాడీ. సో మళ్ళీ ఫోన్ చూడడం అనేది కూడా ఒక యాక్టివిటీ. దానివల్ల ఏదో నిద్ర వచ్చినప్పుడు పడుకుంటా అనడం ఇట్స్ అ వెరీ రాంగ్ ఐడియా. సో ఫోన్ నిద్రపోతున్నాము అని అంటే ఇంక ఎవ్రీథింగ్ డార్క్ చేసేసి మన బాడీకి సిగ్నల్ ఇవ్వాలి, ఓకే ఇంకా నిద్రపోవాలి నేను అని. అంతే. అండ్ ఫోన్ అన్ని పక్కన పెట్టేసి కొంచెం డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, మన బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటే క్వాలిటీ స్లీప్లోకి వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ హర్షిని ఎర్రబెల్లి గారు ఫర్ దిస్ వెరీ వెరీ వండర్ఫుల్ ఇంటరాక్షన్. అండ్ చాలా కొత్త విషయాలు ఇవాళ తెలుసుకున్నాం మేము స్లీప్ డిజార్డర్స్ గురించి. వీ లుక్ ఫార్వర్డ్ మళ్ళీ మనం కలుద్దాం అండ్ మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.